రాబోయే 2026 ఐపీఎల్ సీజన్ లో కల్కట్టా నైట్ రైడర్స్ ఈ 10 ఆటగాళ్లను రిటైన్ చేసుకోబోతున్నారు. మొదటిగా టీం కి కెప్టెన్ గా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న అజింక్య రహానే, రెండవది సిక్స్ల వర్షాన్ని కురిపించే వెస్టిండీస్ పవర్ హిట్టర్ అయిన ఆండ్రూ రసెల్, మూడవది యంగ్ టాలెంటెడ్ బ్యాటర్ అయిన యాంగ్రేష్ రఘువంశీ, నాలుగవది జట్టుకి ఫినిషర్ గా కీలకమైన పాత్ర పోషించే రింకు సింగ్, ఐదవది ఓపెనింగ్ లో విధ్వంసమైన బ్యాటింగ్ చేస్తూ తన స్పిన్ తో వికెట్లు తీసుకునే సునీల్ నారాయణ్, ఆరవది సిక్స్లు కొట్టి మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్న ఆటగాడు రమన్దీప్ సింగ్, ఏడవది జట్టుకి కీలకమైన బౌలర్ గా పాత్ర పోషించే హర్షిత్ రాణా, ఎనిమిదవది తన స్పిన్ తో సులువుగా వికెట్లు తీసుకునే వరుణ్ చక్రవర్తి, తొమ్మిదవది బుల్లెట్ లా బౌలింగ్ వేసే ఎన్రిచ్ నాకియా, చివరిగా పదవది తన వేరియేషన్స్ తో వికెట్లు తీసుకునే వైభవ్ అరోరా. కల్కత్తా నైట్ రైడర్స్ ఈ రాబోయే 2026 ఐపీఎల్ సీజన్ లో గత సంవత్సరం 23,75,00,000 పెట్టి తీసుకున్న వెంకటేష్ అయ్యర్ ని ఈ సంవత్సరం వదిలేసి తిరిగి మళ్ళీ ఆప్షన్ లో తక్కువ ఖరీదు పెట్టి తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ చరిత్రలో 3 సార్లు ఛాంపియన్ అయిన కల్కత్తా నైట్ రైడర్స్ ఈ రాబోయే 2026 ఐపీఎల్ సీజన్ లో కప్పు కొట్టే అవకాశం ఉందని మీకు అనిపించినట్లయితే కేకేఆర్ అని కామెంట్ పెట్టండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం తెలుగు క్రికెట్ అనలిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.